మహానటి సావిత్రి జీవిత విశేషాలను ఆధారంగా చేసుకునే ఒక చిత్రం వస్తున్న నేపథ్యంలో సావిత్రి టైటిల్ రోల్ ఎవరు వేస్తారా అనేది చాలా కాలంగా చర్చనీయాంశం అయ్యింది. ఇప్పుడు ఆ చిత్ర నిర్మాతలు కీర్తి సురేష్ను ఆ టైటిల్ రోల్ వేయమని అడిగినట్లు, ఆమె కూడా వెంటనే ఆ చిత్రం కోసం డేట్స్ ఇచ్చినట్లు టాలీవుడ్లో చర్చించుకున్నారు. మొన్న ఆ చిత్రం తాలూకు షూటింగ్ మొదలైనట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఈ చిత్రం కోసం ఆ చిత్ర నిర్మాతలు ముందుగా నిత్యా మెనన్ సంప్రదించారు. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నచ్చి సావిత్రి టైటిల్ రోల్ వేయడానికి ఒప్పుకుంది. ఆ చిత్ర నిర్మాత ఎవరో కాదు, అశ్విని దత్. ఈ చిత్రం కోసం కథను తయారు చేసింది ఆయన అల్లుడే. కానీ షూటింగ్ మొదలైన దగ్గర నుంచి నిర్మాతకు నిత్యా మెనన్కు గొడవలు మొదలయ్యాయి. షెడ్యూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి నిత్య ఒక్కరోజు కూడా ఆన్ టైం సెట్స్కి రాలేదంట. చేస్తున్న సినిమా సావిత్రిది. మహానటి సావిత్రి అంటే పంక్చువాలిటీ, డిసిప్లైన్. ఆమె పేరుతో సినిమా చేస్తూ ఈ క్వాలిటీస్ ఏమీ లేకపోతే ఎలా అని ఒకరోజు అశ్విని దత్ నిత్యా మెనన్కు చివాట్లు పెట్టారంట. తండ్రి లాంటి వ్యక్తి క్రమశిక్షణగా ఉండమ్మా అన్నదానికి కోపం చేసుకుని ఇక నేను ఈ సినిమా చేయనని వెళ్ళిపోయింది నిత్యా మెనన్. ఆల్రెడీ అశ్విని దత్ గారి పొజిషన్ అంతగా బాలేదు. ఇంతలో నిత్యా మెనన్ ఇలా చేసేసరికి ఆయన చాలా అప్సెట్ అయ్యారు. ఆమె మీద కేసు కూడా పెట్టాలనుకున్నారు. కానీ మళ్ళీ ఈ గొడవ ఎందుకని వదిలేశారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మరో మలయాళం అమ్మాయిని పెట్టి నిర్మిస్తున్నారు అశ్విని దత్. మరి కీర్తి సురేష్ ఆ నిర్మాతకు కోఆపరేట్ చేస్తుందా? నిత్యా మెనన్ లాగే పోజ్ కొడుతుందా? సావిత్రి గారి సాక్షిగా కాలమే చెప్పాలి. ఎటొచ్చి సావిత్రి గారి టైటిల్ రోల్ వేయడానికి ఒక తెలుగు అమ్మాయి కూడా టాలీవుడ్లో లేకపోవడం చాలా దురదృష్టకరం.